మీ బ్యాంక్ అకౌంట్‌లో క్యాష్ లేకపోతే టెన్షన్. 5 ఎకరాల పొలమున్నా, 10 తులాల బంగారున్నా, అకౌంట్‌లో డబ్బులనేది లేకపోతే మన 24 గంటలు టెన్షన్‌లోనే ఉంటాం. మీరు గానీ, మీ పిల్లలు గానీ యంగ్ ఏజ్‌లో ఉన్నా, లేదు మీరో 30 ఇయర్స్‌లో ఉన్నా, 40 ఇయర్స్‌లో ఉన్నా 15, 15, 15 ఓకే. ఈ రూల్‌తో మీరు స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్‌మెంటు మీది సాలరీ ఎంతైనా గావచ్చు. 30,000, 40,000, 50,000 ఎంతైనా గావచ్చు. మినిమమ్ అట్‌లీస్ట్ ఓ ₹15,000 పర్ మంత్ 15 ఇయర్స్ 15% రిటర్న్‌తో స్టార్ట్ చేస్తే 1 క్రోర్ అవుతుంది. ఆ 1 క్రోర్ ఎవ్రీ ఇయర్ ఇండెక్స్ ఫండ్‌లో ఏస్తే 12% రిటర్న్ వస్తుంది. 1,20,000 పర్ మంత్ మీరు కూర్చొని ఎస్‌డబ్ల్యూపీ చేసుకోవచ్చు. ఓకే. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ఐడియా. అది నేను గూడా జేస్తున్నాను. ఓకే. నేను మీకు చెప్పట్లేదు. ఐ యామ్ డూయింగ్ ఇట్ మై సెల్ఫ్. నేను చాలా మిస్ చేశాను ఆపర్చునిటీ. ఐ కుడ్ హావ్ డన్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను చేసుండేవాడిని. నాకు ఫైనాన్షియల్‌గా ఎవరు అడ్వైస్ లేదు. మనకెవరు చెప్పేవాళ్ళు లేరు. ఓకే. సో, పాయింట్ ఏమి అంటే మీ పిల్లవాడి ఏజ్ 22 సంవత్సరాలు, 24 సంవత్సరాలు జస్ట్ జాబ్ జాయిన్ అయ్యాడు అంటే, లేదు మీరే గాని మీరు జస్ట్ ఫస్ట్ జాబో, సెకండ్ జాబ్ జాయిన్ అయ్యారంటే మ్యూచువల్ ఫండ్‌లో మినిమమ్ ₹15,000 పర్ మంత్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అది అప్ అయితుంది, డౌన్ అయితుంది, అప్ అయితుంది, డౌన్ అయితుంది. లాసు అనుకోదండి. మీరు చేయాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ మీరు 15 ఇయర్స్ కళ్ళు మూసుకుంటే మీకు దాని తర్వాత మీరసలు జాబ్ గూడా అవసరం లేదు మీకు. ఓకే. మీరు 5 ఎకరాల పొలమున్నా, 10 ఎకరాల పొలమున్నా మీరు పోయేసి అది పని చేయకపోతే మీకు డబ్బు రాదు. ఓకే. సో, పాయింట్ ఏమంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఈవెన్ వ్యవసాయం చేయడం గూడా. బట్ ఓ 15 ఇయర్స్ మీరు డబ్బు ఓకే. మీకు 50,000 సాలరీ వస్తే 35,000 ఖర్చు చేయండి. 15,000 సేవ్ చేయండి. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. బ్యాంక్‌లో ఎఫ్‌డినో, ఆర్‌డినో చేస్తే అది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఓకే. ఐ థింక్ యూ కెన్ అండర్‌స్టాండ్ మై ప్రాబ్లమ్. మీకోసమనే చెప్తున్నాను నేను. నేను గూడా స్టార్ట్ చేశాను. ఇది ఒక సోషల్ అవేర్‌నెస్ ఒక కాజ్ కోసం మన తెలుగు ఛానెల్స్‌లో వచ్చేసి చిన్న చిన్నగా ఎవరు మాట్లాడరు. అంతా పెద్ద పెద్దగా మాట్లాడతారు. సో, మనం చిన్నవాళ్ళం, మిడిల్ క్లాస్ వాళ్ళం మళ్ళా ఇలాగే మాట్లాడతాము. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ 'మన రూపీ'. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఒక ఫ్యామిలీ 50,000 సంపాదిస్తే దాన్ని ఎంత అమౌంట్ ఎస్ఐపి చేయాలనే దాని గురించి